ఇట్లానా అదే సార్ మేము స్థలం దాచేసింటే దాంతో కట్టేసారు సార్ దౌర్జన్యం చేసిన దానివల్ల. ఏం చేస్తున్నారు? ఏం తహసీల్దార్ గారు అంగన్వాడీ కట్టాలనుకోండి మేము. ఏం గవర్నమెంట్ అంగన్వాడీ సెంటర్లను కట్టే దానిలకు మనం క్లీన్ చేసిన తర్వాత వేరే వాళ్ళు కడతా అంటే ఎండిఓను తహసీల్దార్ మీరు ఏం చేస్తున్నారు? దానికి కంప్లైంట్ కూడా ఇచ్చిన సార్ కంప్లైంట్ ఇచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వచ్చి చూసుకోమన్నారు. ఏం చేస్తున్నారు? దేశంలో స్థలాలు లేక ఇది లేకుండా అంటే ఒకసారి క్లీన్ చేసి అంగన్వాడీ సెంటర్లు కడతా అంటే గ్రామం మొత్తం మీద కడతా అంటే మీరేం చేస్తున్నారు? ఆయమ్మ కూడా వచ్చింది సార్, అంగన్వాడీ టీచర్ కూడా వచ్చి చేసింది. కంప్లైంట్ ఇచ్చిన దానికి ఏందా హెచ్చరిక కోసం మీకేం పట్టిందయ్యా దాన ధర్మాలు చేయడానికి? మళ్ళీ ఏదైనా కట్టాలంటే భూమి లేదు ఇది లేదు అంటారు. మీ ఆస్తులు ఇచ్చినారాడా? హెచ్ఎల్ అనేది ఇప్పుడు స్కీమే లేదు, నువ్వు ఇస్తావా? అన్ని డ్రామా కంపెనీలు తప్ప వేరే లేదేమిటి గారు మీకు? ఇప్పుడు అంగన్వాడీ సెంటర్ కట్టాలి అని చెప్పి క్లీన్ చేయించిన దానిలోకి పర్మనెంట్ స్ట్రక్చర్స్ కడతా అంటే మీరేం గాడిదలు కాస్తున్నారా? పర్మిషన్ ఇవ్వకుంటే కడతానారని కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఏం చేయాలా? మీరైనా కానీ చూడాలి కదా మేడం. సైట్ లేదని మొత్తుకుంటా అంటారు. ఉన్న సైట్లు అందరూ ఇట్లా ఆక్యుపై చేసుకుంటూ పోతా అంటే ఏం కట్టిస్తారు? రేపొద్దున గవర్నమెంట్ ప్రాపర్టీ కావాలని మొన్న నేను కలెక్టర్ కాన్ఫరెన్స్లోనూ అడిగినాను. సైట్ లేదు అన్నారు. ఉన్న సైట్లు కట్టించుకోండి. కళ్ళెదుట క్లీన్ చేసినది నేను మొన్న వచ్చినప్పుడు భూమి పూజ చేసినది రెండో రోజుకే నీకు ఆడ ఆక్యుపేషన్ అయిపోతా అంటే మీరేం చేస్తానట్టు? ముందు తీసేయండి. గ్రామ మొత్తాలకు కూడా మీరు ఇదే చేసుకుంటూ పోతా అంటారు. ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్ కట్టాలంటే స్థలం లేదు ఇది లేదు అని మళ్ళీ చెప్తా అంటారు. ఏమైందమ్మా? సార్ ఇంటి ముందర ఉంది, అది అందరికి 5-6 మందికి ఉంది, పక్కకి జరిపించుకోవాలి. మీరు ఇల్లు ఎందుకు అంత పెద్దగా కట్టినారు? అంటే అప్పుడు ఉండే స్థలం మీరు కట్టిన తర్వాత అది కట్టినారా? ముందర ఉంది సార్, మా ఇంటి ముందర ఏం లేదు, ఇంటి మీద ముందర ఉంది. అడుగుతున్నామండి ముందర ఉండేనా? ఎక్కడ అది? ఇరు లైన్ మ్యాన్ ఇడి నాయక్ ఇడి లైన్ మ్యాన్ నాయక్ నేను చెప్తాను లెక్క. ఇది లైన్ మ్యాన్ ఇడి అడిగితే మేలని అడుగుతున్నాం. ఈడ ఒక లైన్ ముందుకు వచ్చిందంట, అది ఎక్స్టెన్షన్ బార్ అన్న పెట్టి చేయండి, సైడ్ ఆర్మ్ అన్న పెట్టి చెప్పేయండి. ఆ ఎక్క చూపిస్తా చూడండి. ఇది లైన్ మ్యాన్ అడిగినాడు. ఎంఈఓని పోయి చెక్ చేసుకో మనం ఫస్ట్. బాగున్నావునా? పెన్షన్ వస్తుందా నీకు? చెప్పు. దారా చాలా కష్టంగా సార్, సీసీ రోడ్డు కావాలా? నాకు చాలా కష్టంగా సైకిల్ బండి తక్కువ నాకు ఇంట్లో అంతా దెబ్బతింది సార్. నాకు దెబ్బతింటే అట్లాంటి తీసేస్తే ఇస్తారు. ఆర్డిటీ కట్టిస్తా అంటది కదా మన కాలనీలో మామూలుగా. లేదు సార్, నాకు ఎందుకు కట్టిదు? కట్టిస్తుంది కదా. కట్టిలేదు సార్. కట్టిలేదా? అయితే మేము కట్టిస్తాను. ఇది పిఆర్ దాంట్లోనే పెట్టి చెప్పేయండి రోడ్డు. సార్ నాకు రోడ్డు అదే రోడ్డు రోడ్డు గురించి చెప్పి నాకు చాలా కష్టం సార్. నేను ఎట్లా పోయి నాకు అర్థమైందిలే. యువాడి గారు ఎవరు? ఎంపీడీ నాకు కనపడుతుందిలే. దగ్గర అవును, అది ఎన్ఆర్జీఎస్లో లేకున్నా మన పంచాయతీ దాంట్లో ఉన్నా కట్టండి అంటున్నా. పోనీయటం లేదా? ఏం పెద్దమ్మా, బాగున్నావా?
అసలు ఇట్లున్న సార్ అంత కట్టినారు ఇన్ని దారి లేదు ఏం కనీసం తెల్ల ఇస్తే ఎన్నో కోలుకొని కట్టుకోవాలని కంప్లైంట్ కూడా చేసిన సార్ చాలా కష్టం అంత గుణాలు వేసుకొని అట్లా ఆపేసుకుని సార్ కట్టలేదు సార్ చేయిస్తారులేమ్మా ఇది ఎన్ఆర్జీఎస్లో పెట్టేయట్లేదు మన పిఆర్లో దాంట్లో ఉన్న పెట్టి రూమ్ అంతా లోపల కార్టూన్ సార్ ఎవరెవరు ఉంటారు ఇంట్లో 2 పిల్లలు ఒక కూతురు కొడుకు నా భార్య ఇది నీదేనా బండి నా భార్యకి ఇంకా ఆరోగ్యం సరిగ్గా బండి వేరేది ఇచ్చేకుందే మన దగ్గర ఉన్నాయి కదా వేరే బండి కూడా ఇప్పిస్తానులే నీకు వేరే బండి కూడా తీసుకోండి ట్రైసైకిల్ కూడా రాసుకోండి రాసుకో ఎంత టన్ ఎంత ఉందినా చంద్రనా సినికాయలు టన్ ఎంత ఉంది 60 ఉందా డబుల్ సూట్ మీద ఎత్తావా బాగున్నా ఎట్లా బీసీ కాలనీకి ఇట్లానా ఏం వీడున్నారు ఇట్లా అడిగే ఏం కిటపా అనంతపూర్లో ఉన్నావా బాగున్నానా ఎప్పుడు 2007లోదా 2015 క్లియర్ చేసినాము ఇవన్నీ ఇది హౌసింగ్ ఇది ఏమి వీళ్ళకి బిల్లులు రాలేదంట 2010 చేసినారా ఇచ్చినారా వాళ్ళకు డబ్బులు ఇంకా రాలేదు ప్రాసెస్లో పెట్టినారా షూరా ఇతంది పెట్టినారంటలేనా ఇంకా నాది బిల్లు వచ్చింది సిమెంట్ పెళ్ళ వచ్చింది ఇంకంతే ఇంకా అది మళ్ళీ అడుగుతాంటే అర్థం కాలే మంచి నీళ్ళు సాయిబాబు అది కాదు ఈ మేము చెప్పేది రూమ్ ఉంది సార్ మీరు గవర్నమెంట్ లో ఇచ్చినారు అది గుణార్ బిల్లు వచ్చింది సిమెంట్ ఇచ్చినారు పెళ్ళ వచ్చింది ఇంకా మిగతా అది బిల్లు మేము తీసుకున్నట్లుగా చేసినారు సార్ మా గవర్నమెంట్ రానిళ్ళు మాకు మీకు మీరు తీసుకోకుండా మీరు తీసుకున్నట్టు తీసుకున్నట్లు వచ్చేసింది ఎవరు తీసుకుంటారు ఇట్లా ఐడియా ఉందా మీ నోటీస్లో చెక్ చేసి వాళ్ళ ఆధార్ నెంబర్ మిస్ మ్యాచ్ అంటే ఎవరైనా తీసుకున్నారు అంటున్నారు మిస్ మ్యాచ్ ఎందుకు ఉంటుంది ఆల్రెడీ సెకండ్ వచ్చి నో పేడ్ అని రాపిస్తున్నారు సార్ నాట్ పెయిడ్ అనే ఇది రెండు ఒకటే కదమ్మా పోల్ కావాలి సార్ లైన్ పోల్ ఇరిగిపోయింది తోట దగ్గరమ్మా తోట దగ్గర అడుగుతా అంటే పట్టించుకోలేదు సార్ ఇట్లా ఏదన్నా పెద్ద వెహికల్ లోడ్లు వస్తాయి రోడ్లు తగులుతాంది అడుగుతా ప్రతాప్ పట్టించుకోకుండా ఉన్నారు అంటే రోడ్డు వర్క్ జరుగుతుంది మనం పోయే రూట్ వీళ్ళు తోట దగ్గర పోతుంటే ఇరిగిపోయింది సార్ పోల్ ఇరిగిపోయింది డ్యామేజ్డ్ పోల్ లైన్ దానివల్ల లైన్ తగులుతుందంట పెద్ద చూసుకుని డ్యామేజ్ రెక్టిఫై చేయండి ఎక్కడ ఐడియా ఉందా చెప్పమ్మా ఎక్కడ చెప్పు డీటెయిల్స్ రాసుకో ఫోన్ నెంబరు మీ డీటెయిల్స్ రాసుకుంటే నీళ్లకు వేసుకున్నాము కనెక్షన్ ఒకటి ఇవ్వలేదు సార్ మేమే ఖర్చు పెట్టి చేసుకున్నాం కాకపోతే అడుగుతుంటే సాయిబాబులను అడగల వాళ్ళని అడగల వీళ్ళని అడగల అంటున్నారు సార్ చెప్పి చేయిస్తాను మాకు నీళ్ళు ఒకటే చేయండి సార్ అయ్యో ఇంతకుముందు అవి అవద్దా ఏమి నీళ్ళ సమస్య ఎందుకు ఉంది ఇక్కడ సిస్టమ్స్ పెట్టారు సార్ ఫస్ట్ వీళ్ళు ఇంటింటికి తీసుకున్నారు ఇప్పుడు అందుకు ఇవ్వలేదు సార్ బాగున్నామ్మా అవును సిస్టమ్స్ పెట్టి సిస్టమ్స్ స్కిప్ చేయండి సిస్టమ్స్ ఉన్నాయి దూరం అని వాళ్ళు సార్ ఇంటింటికి తీసుకున్నారు సార్ బాగున్నావునా
అరగంత బాగుందా? ఏమో బాగున్నావా? సార్ ఎలిజిబుల్ అయినప్పుడు హోల్లో పెట్టింది రిలీజ్ అయ్యే ఆస్కారం ఉందే లేదా? అర్థం కాదు. పింఛను హోల్లో పెట్టినాడు, సో ఎలిజిబుల్ ఆల్రెడీ ఎడ్యుకేటెడ్ క్యాండిడేట్ 10th క్లాస్ సర్టిఫికేట్ ఎలిజిబుల్ ఉన్నప్పుడు. అట్లా కాదు, దీనిలోకి ఏదన్నా ఈ న్యూ ఎన్ పెన్షన్, రోల్ బ్యాక్ పెన్షన్ అట్లుంటే నిలబెట్టింటారు, లేదంటే రిలీజ్ చేస్తారు. సరేనా? అదే రిక్వెస్ట్ ఏమనుకోవద్దండి, ఊరు తప్పకుండా పేర్లతో పడి మాకు మ్యాక్సిమం చేసినట్టు లైఫ్ లాంగ్ మీ పేరు నిలబడిపోతుంది. లైఫ్ లాంగ్ ఏమి మొత్తం బాగున్నావునా? పిల్లోడు సన్న పిల్లోడు చెబుదాం. ఏ ఊరు వాళ్ళు వేస్తున్నారు? మన ఊరు వాళ్ళే కదా. వాళ్ళు వచ్చినప్పుడు 90 కార్డు ఎందుకు వేస్తున్నాను అడగలేదా? అడిగితే వాళ్ళు మాది అంటారులే. ఇది స్థలమా వాళ్ళదన్నా? మాది అంటారు. అది శివసాగే స్థలం, నేను పట్టా కాదు, మాది అంటారు. సన్న పిల్లోడు ఉంటే కూడా ఊరికి పంపించినాం తట్టుకోలే. దీనిలో తట్టుకోలేక ఊళ్ళలో పల్లెలలో ఏదో పెద్ద సమస్య. ఇక్కడ అది కాక ట్యాంకీ ఒకటి ఉంది, నీళ్లు గలీజ్ చాలా సార్, అన్ని ఉల్లపోతారు, అట్లా పెట్టుతారు, దెంకొని పోతారు. దీనికి డ్రైన్ అవుట్ పెట్టండి. ఇట్లా మేము లైన్ కూడా తీసుకున్నాం సార్, లైన్ ఇళ్ళకి కూడా తీసుకున్నాం. అది కాదు డ్రైన్ అవుట్లే. ఇట్లా నీళ్లు తీసుకుంటే ఎవరు మటుకు వాళ్ళు ప్రెజర్ బిల్డప్ కాదు, నీళ్లు రావు, ఓడికి వస్తాయి, వెనకలోనికి రావు. అర్థమవుతుందా? దీనికి కాలువ కొట్టించేసి నీళ్ళు బయటకు పోయేటట్లు చేస్తారులే. సరేనా? అటువైపు ఇటువైపు ఉంటుంది కదా దొడ్లో గిడ్లో. బాగున్నా పెద్దమ్మా? బాగున్నా?